ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇది పంజాబ్ హారర్ ఫిలిం. రీసెంట్గా అయితే మంచి తెలుగు డబ్బింగ్తో అయితే కేబుల్ వన్లో అయితే మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని అయితే ఈ మూవీ అయితే తీసిందట. అండ్ ఇంకా మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఈ ఇయర్లో చూసిన వరస్ట్ హారర్ ఫిలిమ్స్లో బెస్ట్ అనిపించింది. ఇదైతే కొంచెం అంటే కొంచెం కూడా నచ్చలా. మెయిన్గా ఈ మూవీ నేను చూడడానికి కారణం అంటే ఈరోజు అయితే మెయిన్గా రెండు చూడాలనుకున్నా, ఒక డాక్యుమెంటరీ, ఆ తర్వాత ఇది. కాకపోతే ఫస్ట్ దీని ఎందుకు చాయిస్ చేసుకున్నా అంటే ఫస్ట్ హారర్ ఫిలిం అని, ఆ తర్వాత రన్ టైం అయితే చాలా తక్కువగా ఉంది. జస్ట్ 1 hour 20 minutes మాత్రమే ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే ఇది అయితే చూస్ చేసుకున్నా. కానీ మూవీ చూసిన తర్వాత ఎందుకు చూసుకున్నాను అనిపించింది. వేస్ట్ అండ్ టైం అంతా బొక్క. ఇదైతే అంత కొద్దిగా అంటే కొద్ది కూడా అయితే ఏం బాగాలేదు. ఆ సౌండ్ సెట్టింగ్ అవి కూడా అయితే మరీ వల్గర్గా అంటే మరీ ఘోరంగా ఉన్నాయి. ఎక్కువ లౌడ్ స్పీకర్తో చాలా అంటే చాలా ఫాస్ట్గా అనిపించింది. ఇంకా స్టోరీ ఏదైనా బాగుందంటే ఇది ఆల్రెడీ మన తెలుగు సినిమాలో చాలా సినిమాల్లో కూడా అయితే ఇలాంటి స్టోరీ అయితే చూసాం. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఇందులో మన హీరో మ్యూజిక్ మెన్ అయితే వర్క్ అయితే చేస్తుంటారు. అయితే తన పాస్ట్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. అయితే ఒక అమ్మాయి అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే చనిపోద్ది. ఆ తర్వాత మన హీరో అయితే ఇంకొక అమ్మాయిని అయితే లవ్ చేస్తారు. అయితే ఆ అమ్మాయిని అయితే ఒక అంటే ఒక దయ్యం అయితే టార్చర్ అయితే చేస్తుంటుంది. అసలు ఎవరు అది ఎవరు, అసలు ఈ లాస్ట్ మూవీ ఏమైంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూసి తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇలాంటి మూవీ అంటే ఇదే స్టోరీ మీద మన నిఖిల్ గారిది ఎక్కడికి పోతే చిన్న మూవీ కూడా సేమ్ ఇలాంటి స్టోరీ అయితే వస్తుంది. ఈ మూవీ కూడా సేమ్ అదే స్టోరీ అయితే వచ్చింది. అండ్ స్టోరీ పెద్దగా అయితే ప్రాబ్లం అయితే కాదు. ఆ హర్రర్ ఎలిమెంట్స్ అయ్యేది అసలు కొద్దిగా ఉంటే కొద్దిగా కూడా అయితే పెద్దగా అంటే సెట్ అయితే కదా. మెయిన్గా జంప్ స్కేర్ సీన్స్ అయితే మాత్రం ఏదో అనుకుంటారు, కానీ అయితే మూవీలో అయితే అసలు అంటే కొద్దిగా కూడా అయితే వర్కౌట్ అయితే కాలేదు. ఆ తర్వాత ఆ టెక్నికల్గా కూడా చాలా వరస్ట్గా అనిపించింది. ఇప్పుడు నేను హర్రర్ ఫిల్మ్స్కి ఇచ్చిన రివ్యూస్లో చాలా వాటిల్లో నేను చెప్పాను అంటే బాగాలేని వాటిల్లో మెయిన్గా టెక్నికల్గా బాగాలేకపోతే ఆ మూవీ అయితే అక్కడే పోద్ది. అండ్ టెక్నికల్గా బాగుంటే ఆ మూవీ హర్రర్ ఎలిమెంట్స్ బాగాలేకపోయినా కానీ మూవీ వరకు అయితే ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. కానీ ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ బాగాలేవు, అలాగే టెక్నికల్గా కూడా వరస్ట్గా ఉంది. కాబట్టి అలా చూసుకున్న మూవీ అయితే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. అదేందో కానీ ఈ మధ్య చూస్తున్న హర్రర్ ఫిల్మ్స్ అన్ని అయితే మాత్రం అంతకైతే ఏం నచ్చట్లేదు. ఇప్పటికే చాలా మూవీస్ హర్రర్ మూవీస్ మేము రివ్యూస్ ఇచ్చా, కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా పాజిటివ్గా లేదు. ఏదో ఈ ఇయర్లో నేను హర్రర్ ఫిల్మ్స్ మీద రివ్యూ ఇచ్చిన దాని మీద ఒక్కటే ఒక హర్రర్ ఫిల్మ్కి, అది కూడా పాజిటివ్, అది హాలీవుడ్ మూవీయే. కాకపోతే నాకైతే ఈ సంవత్సరం వచ్చిన హర్రర్ ఫిల్మ్స్లో అయితే పెద్దగా నచ్చిన మూవీ అయితే ఒక్కటి కూడా లేదు. మీరేదైనా రీసెంట్ టైంలో మంచి హర్రర్ ఫిల్మ్ కానీ చూస్తే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. మీ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.